క్లాస్లో మనం బుద్ధిజం అండ్ అంటే మోస్ట్లీ ఫిలసాఫికల్ ఐడియాస్ అవన్నీ డిస్కస్ చేసాం. వేదిక్ ఏజ్ నుండి బుద్ధిజం, జైనిజం అండ్ ఉపనిషదిక్ థాట్ అది డిస్కస్ చేసాము. యా, దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ ప్రవీణ్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? ఇంకేమైనా డౌట్ కానీ క్లారిఫికేషన్ కానీ ఏమైనా ఉందా? యా, సి జైనిజం అంటే జైనిజం మొత్తం చెప్పలేం. బ్రీఫ్ గా చెప్పాలి అంటే జైనిజం ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రిలీజియన్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఓల్డెస్ట్ రిలీజియన్ హిందూయిజం ఎలాగో, హిందూయిజంతో పాటు వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రిలీజియన్ అనేది జైనిజం. రిషభనాథ ఫౌండ్ చేశాడు ఋగ్వేద కాలంలోనే జైనిజం అనేది ఉండేది. కాకపోతే అప్పుడు దాన్ని శ్రమణులు అనేవాళ్ళు. ఆ తర్వాత అరౌండ్ 6th సెంచరీ బీసీలో ఈ మనకి ఎలాగైతే గురువులు అంటారు కదా, ఇప్పుడు ఆచార్యులు గురువులు అంటారు కదా, అలాగే జైనిజంలో తీర్థంకర్స్ అంటారు. తీర్థంకరులు అంటే గురువుని తీర్థంకర అని అంటారు. అలాగా 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీర. ఆయన జైనిజం ని ఒక ఆర్గనైజ్డ్ రిలీజియన్ గా మార్చాడు. అంతవరకు ఒక చిన్న గ్రూప్, ఒక బ్యాండ్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్న దాన్ని ఒక ఆర్గనైజ్డ్ రిలీజియన్ గా మార్చాడనమాట. అప్పటి నుంచి దాన్ని జైనిజం అని అన్నారు. వాళ్ళకి కొన్ని పద్ధతులు ఉంటాయి. వాళ్ళ మెయిన్ ఎసెన్స్ ఏంటి అని అంటే అహింస. అహింస అనేది వాళ్ళ పరమధర్మం అన్నమాట. అది జైనిజం యొక్క కోర్ ఎసెన్స్. వాళ్ళ ఫిలాసఫీ వచ్చి అనేకాంతవాద ఆర్ సప్తభంగవాద అని అంటారు. అనేకాంతవాద ఆర్ సప్తభంగవాద. ఎసెన్షియల్ గా జైనిజంలో 2 బ్రాంచెస్ ఉంటాయి. వన్ ఈజ్ దిగంబర అండ్ ద అదర్ వన్ ఈజ్ శ్వేతాంబర. దిగంబరులు, శ్వేతాంబరులు. జైనిజంలో వర్ధమాన మహావీర తర్వాత ఎవరు గురువులు లేరు. ఆయనే లాస్ట్ గురువు అన్నమాట. దిస్ ఈస్ వెరీ బ్రీఫ్ ఐడియా అబౌట్ జైనిజం. యా, టుడే we are going to discuss about the other aspects, particularly the political and economic development, especially the rise of Mahajanapadas and the first empire, Mauryas. Mauryas గురించి తెలుసుకోబోతున్నాం. యా, am I clear to everyone? Am I clear? Yes. Okay. Yeah. Let us start with the Mahajanapadas. ఇది పర్టికులర్ గా మహాజనపదాస్ ప్యూర్లీ మనం ఎన్సీఆర్టీ బేస్ మీద చెప్తున్నాం కాబట్టి ఎక్కువ డీటెయిలింగ్ ఉండదు. కానీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్సీఆర్టీ టెక్స్ట్ నుంచి మనకి ఎక్కడెక్కడ ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి, మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ వస్తాయో ఆ టాపిక్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం. డీటెయిల్ అనాలిసిస్ అనేది ఇందులో చెప్పలేం, ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ కవర్ చేయాలి. కాబట్టి వి విల్ బి స్టికింగ్ విత్ ద కోర్ ఎసెన్షియల్స్, that too specifically mentioned in the NCRTs. Okay. The main emphasis of this program is to highlight the essential questions or topics which are mentioned in the NCRT textbooks for UPSC prelims and mains. బేస్ ఎన్సీఆర్టీస్ నుండి వచ్చే క్వశ్చన్స్ ఆ టాపిక్స్ గురించే మనం స్ట్రెస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇందులో మనం డిస్కస్ చేసేది ఫస్ట్ వన్ ఈస్ ద ఏజ్ ఆఫ్ మహాజనపదాస్. మహాజనపదాస్ అంటే ఏంటి, వాటి పీరియడ్ ఏంటి, ఎప్పుడు వచ్చాయి, ఇంపార్టెంట్ మహాజనపదాస్ ఏవి? దెర్ ఆర్ 16 మహాజనపదాస్. ఆ 16 మహాజనపదాస్ ఏంటి, వాటి నుండి ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్స్ ఏమొస్తాయి, ఆ ఆస్పెక్ట్ లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఆఫ్టర్ మహాజనపదాస్ we will be discussing about the foreign invasions. What are the foreign invasions, especially the Persian invasions and Macedonian invasions? Alexander యొక్క ఇన్వేజన్ గురించి బ్రీఫ్ ఐడియా. నెక్స్ట్ ఇంపార్టెంట్లీ ద మౌరియన్ ఎంపైర్ బీయింగ్ ద ఫస్ట్ ఎంపైర్ ఇన్ ఇండియాలో మొట్టమొదటి సామ్రాజ్యం అనేది మౌరియన్ ఎంపైర్ అన్నమాట. అండ్ వీ నీడ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ కింగ్డమ్ అండ్ అన్ ఎంపైర్.
ఇది ఏన్షియన్ హిస్టరీలో చాలా డీటెయిల్డ్ గా డిస్కస్ చేసాం. బట్ లేటెస్ట్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఒక ఎంపైర్ అంటే ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, అలాంటి ఆస్పెక్ట్స్ ఒక ఐడియా ఉండాలి. అండ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కింగ్షిప్, ఎలాగ కింగ్షిప్ అనేది మారుతుంది మౌర్యన్ ఎంపైర్ నుండి నెక్స్ట్ శాతవాహనాస్, కుషానాస్ వచ్చినప్పటికీ కింగ్షిప్ లో వచ్చిన చేంజెస్ ఏంటి అనేది డిస్కస్ చేస్తాం. యా, ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? Come on, is it clear? Are you able to follow? Yeah, okay. Let us start with the Mahajanapadas. Mahajanapadas start చేద్దాం. See, initial గా Vedic age లో the people used to live in tribes. People used to live in tribes called Jana. Jana. And Vedic age, particular గా రిగ్వేదిక్ పీరియడ్ లో ప్రజలు జన అనే ట్రైబల్ గా అసోసియేట్ అయ్యి ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళకి ఒక పర్టికులర్ ప్లేస్ అనేది లేదు. ఓన్లీ వాళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి వ్యాండర్ అవుతూ ఉండేవాళ్ళు. ఒక స్పెసిఫిక్ ప్లేస్ లేదు. అది ఎర్లీ వేదిక్ పీరియడ్ లో. ఆ తర్వాత లేటర్ వేదిక్ పీరియడ్ కి వచ్చేసరికి ఎప్పుడైతే అగ్రికల్చర్ స్టార్ట్ అయిందో సెడెంటరీ లైఫ్ స్టార్ట్ అయింది. అంటే ఒక పర్టికులర్ ప్లేస్ లో సెటిల్ అవ్వడం, ఒక లైఫ్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం. అందువల్ల వాటిని ఏమన్నారు, ఆ ట్రైబ్ ఎక్కడైతే సెటిల్ అయిందో దాన్ని జనపద అని అన్నారు. జనపద మీన్స్ పాపులేటెడ్ సెటిల్మెంట్. ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో దాన్ని జనపద అని అన్నారు. నెక్స్ట్ బై 600 BC, దీస్ సెటిల్మెంట్స్ గ్రూ. ఈ సెటిల్మెంట్స్ పెద్దవయ్యాయి అన్నమాట. ఈ పెద్దవైన వాటి సంకేతంగా మహాజనపద అని అన్నారు. అంటే ట్రైబ్, జనపద పాపులేటెడ్ రీజియన్, మహాజనపద అంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న ఏరియాస్ ని మహాజనపదాస్ అని అన్నారు. ఈ పీరియడ్ లో 6th century BC we have 16 మహాజనపదాస్. 16 మహాజనపదాస్ అనేది ఎమర్జ్ అయ్యాయి అన్నమాట. దీస్ లార్జ్లీ ఆక్యుపైడ్ ద ఎంటైర్ నార్థర్న్ ఇండియా. నార్థర్న్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యాయి. నార్థర్న్ ఇండియా particularly we can take from ఆఫ్ఘనిస్తాన్ నుండి బంగ్లాదేశ్ వరకు ఈ నార్థన్ ఇండియా మొత్తం కూడా ఈ మహాజనపదాస్ అనేది స్ప్రెడ్ అయ్యాయి అన్నమాట. అయితే ఇక్కడ మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మహాజనపదాస్ నుండి వచ్చే క్వశ్చన్స్ ఏంటనే తెలుసుకుందాం. దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. పర్టికులర్లీ వీ నీడ్ టు నో వాట్ ఆర్ ద ప్రామినెంట్ మహాజనపదాస్ విచ్ ఆర్ essential for questions and previous year questions prelims level లో ఇంపార్టెంట్ ఏంటి అంటే, వన్ ఈస్ విచ్ ఈస్ ద సదరన్ మోస్ట్ మహాజనపద. అన్నిటిలోని సదరన్ మోస్ట్ మహాజనపద ఏది? ఇట్ ఈస్ ద మహాజనపద ఆఫ్ అస్మాక. అస్మాక ఇస్ ద సదరన్ మోస్ట్ మహాజనపద. అస్మాక సదరన్ మోస్ట్ మహాజనపద లొకేటెడ్ ఇన్ గోదావరి వ్యాలీ. గోదావరి నడి ఒడ్డున అస్మాక ఉన్నదన్నమాట. ఈ అస్మాకకే we have the capitals of Mahishmati or sorry, not Mahishmati, we have the capitals. Yeah, Asmaka is the southernmost Mahajanapada in the region. And particularly the important Mahajanapadas ఏంటి అని అంటే Avanti Mahajanapada. Avanti located in western India with its capital Ujjain. ఉజ్జయిన్ అనేది క్యాపిటల్ అన్నమాట అవంతికి. ఈ అవంతి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, దే యూస్ టు హ్యావ్ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్ విత్ మగధతో వీళ్ళకి ఎక్కువ కాన్ఫ్లిక్ట్ ఉండేదన్నమాట. అలాగే లిటరేచర్ లో కూడా ఈ అవంతి గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ ఇట్ ఈస్ రూల్డ్ బై ద రూలర్ చండ ప్రద్యోత. ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, పాణిని ద సాంస్క్రిట్ గ్రామర్ రిఫర్స్ టు ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద రూలర్ ఆఫ్ అవంతి అండ్ ద మగధ రూలర్ కి వీళ్ళకి కాన్ఫ్లిక్ట్స్ గురించి, ఆ స్టోరీ గురించి
ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. అందువల్ల ఈ మహాజనపద అనేది ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఇలాంటి క్వెషన్స్ అడుగుతారు. ఏ మహాజనపదకి ఏది క్యాపిటల్ అని. ఆ క్యాపిటల్ ఏంటి? దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. పర్టిక్యులర్‌గా అస్మాక వి హావ్ ద క్యాపిటల్ కాల్డ్ పోతన్ ఆర్ బోధన్. పోతన్ ఆర్ బోధన్ ఆర్ ప్రతిష్ఠానపుర. ప్రతిష్ఠానపుర. ప్రతిష్ఠానపుర ద క్యాపిటల్ ఆఫ్ అస్మాక. ఉజ్జయిని ద క్యాపిటల్ ఆఫ్ అవంతి. సిమిలర్లీ 16 మహాజనపదాస్‌కి 16 క్యాపిటల్స్ ఉంటాయి. నెక్స్ట్ వీటిల్లో ఇంపార్టెంట్ ఆహ్, మహాజనపదాస్ ఏంటో మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఈ 2 చెప్పుకున్నాం కదా! వీటిల్లో ఇంపార్టెంట్‌వి ఏంటి అనంటే ఇంకా పర్టిక్యులర్‌గా ద మహాజనపద ఆఫ్ కోశాంబి. మహాజనపద ఆఫ్ కోశాంబి with its capital Vatsa. Sorry, the Vatsa. Vatsa Mahajanapada with its capital Koshambi is important in the terms of literature. అంటే లిటరేచర్ పరంగా ఈ మహాజనపద అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు అనంటే మనకి గుప్తా పీరియడ్ లో ఒక గ్రేట్ లిటరరీ వర్క్ ఉంటుంది. ఒక గ్రేట్ లిటరరీ వర్క్ కాల్డ్ స్వప్న వాసవ దత్త. స్వప్న వాసవ దత్త. స్వప్న వాసవ దత్త. ఇట్ ఈస్ ఎ లిటరరీ వర్క్ కంపోజ్డ్ బై భాస. భాస అంటే గుప్తుల కాలంలో భాస అనే పోయెట్ ఒక వర్క్ రాశాడు. దాన్ని స్వప్న వాసవ దత్త అంటారు. అందులో ఉన్న వాసవ దత్త షీ బిలాంగ్స్ టు ద వత్సా కింగ్డమ్. వత్సా కింగ్డమ్ లో కౌశాంబిలో ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్కసారి మనకి ఇలాంటి లిటరేచర్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఈ లిటరేచర్ లో మెన్షన్ చేసిన మహాజనపద ఏది? లేదంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ సిల్లపాదిగారం ఉంది. సిల్లపాదిగారంలో మెన్షన్ చేసిన సంఘం పాలిటీస్ ఏంటి అని ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు వాటి బ్యాక్‌గ్రౌండ్ స్టోరీతో పాటు మహాజనపదాస్ ఏంటనేది కూడా తెలుసుకోవాలన్నమాట. అందుకు ద వత్స. వత్స మహాజనపద ఈస్ its capital Koshambi is referred in the literature called Swapna Vasavadatta. అలాగే ఈ మహాజనపదాస్‌లో ఇంపార్టెంట్ ఏంటి అనంటే those మహాజనపదాస్ which were visited by Buddha. which were visited by Buddha. బుద్ధుడు ప్రవేశించిన మహాజనపదాలు, ఆ నగరాలు ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా రిపీటెడ్‌గా బుద్ధుడికి సంబంధించిన ఎప్పుడూ కూడా చాలా రిపీటెడ్ థీమ్స్ అన్నమాట ప్రిలిమ్స్‌లో. సో వాట్ ఆర్ ద మహాజనపదాస్ విజిటెడ్ బై బుద్ధ? వన్ ఈస్ ద వజ్జి, మగధ, కాశీ, కోశల, మల్లా. దీస్ ఆర్ ద మహాజనపదాస్ విచ్ వర్ విజిటెడ్ బై బుద్ధ. అంటే బుద్ధుడు అక్కడ తిరిగాడన్నమాట. ఆయన ప్రవచనాలు, ఆయన బుద్ధ సంఘం, ఆయన ఆ బ్యాండ్ ఆఫ్ ఫాలోవర్స్ అంతా తిరిగి ప్రవచనాలు చేశారు. అందుకు ఈ మహాజనపదాస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పర్టిక్యులర్‌గా ఈవెన్ ద ఇంకొక బాగా ట్రిక్కీగా క్వెషన్ అడగాలి అనంటే వాట్ ఆర్ ద సిటీస్ మెన్షన్డ్ ఆర్ ట్రావెల్డ్ బై బుద్ధ? పర్టిక్యులర్‌గా త్రిపీటకాస్‌లోని బుద్ధుని యొక్క లాస్ట్ అంగుత్తర నికాయ అని అంటారు. అంగుత్తర నికాయ. ద లాస్ట్ ఫైనల్ డేస్ ఆఫ్ బుద్ధ. బుద్ధుడు చివరి దశలో ఉన్నప్పుడు ఆయన అంతిమ కాలంలో ఉన్నప్పుడు ఆయన ఏ ప్లేసెస్ దర్శించాడు? ఎక్కడ స్టే చేశాడు? ఆయనకి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి అనేటప్పుడు ఒక లాంగ్ లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ సిటీస్ మెన్షన్ చేస్తారు. వాటిల్లో ముఖ్యమైన సిటీస్ ఏంటి అనంటే ద సిటీస్ ఆఫ్ శ్రావస్తి, రాజగిర్, కౌశాంబి, వారాణసి ఇలాంటి ముఖ్యమైన సిటీస్ ని మెన్షన్ చేస్తారన్నమాట. ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బుద్ధుడికి రిలేటెడ్ గానే ఎక్కువ క్వెషన్స్ అనేవి అడుగుతూ ఉంటారన్నమాట. నెక్స్ట్ మహాజనపదాస్‌లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఎగ్జామ్ రిలేటెడ్ అంటే ఎస్పెషల్లీ దేర్ పాలిటీ, టైప్ ఆఫ్ పాలిటీ. వాళ్ళ టైప్ ఆఫ్ పాలిటీ బట్టి వి హావ్ 2 టైప్స్ ఆఫ్ మహాజనపదాస్. వన్ ఈస్ మొనార్కీ, monarchical states, especially
మగధ, అవంతి, కోసల, గాంధార, తక్షశిల, దిస్ ఆల్ ఆర్ అండర్ మొనార్కికల్ స్టేట్స్. ఇవన్నీ మొనార్కికల్ స్టేట్స్. కాకపోతే దేర్ ఆర్ అదర్ స్టేట్స్ కాల్డ్ ఘన సంఘాస్ ఆర్ ట్రైబల్ ఆలిగార్కీస్ అన్నమాట. అంటే అవి పూర్తిగా మొనార్కికల్ స్టేట్స్ కాదు, ఇంకా ట్రైబల్ ఆర్గనైజేషన్ లోనే ఉన్న స్టేట్స్ అన్నమాట. అంటే ఒక ట్రైబల్ లీడర్ ఉంటాడు, వాళ్ళకి ఫాలోవర్ ఉంటారు, వాళ్ళు వాళ్ళ యొక్క ఏరియాని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అలాగా ఒక 4-5 ట్రైబల్ లీడర్స్ ఒక అసెంబ్లీలా ఫామ్ అయ్యి వాళ్ళు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ని, వాళ్ళ రీజియన్ ని కంట్రోల్ చేసేవాళ్ళు అనమాట. అలాంటి వాటిని ఘన సంఘాస్ అని అంటారు. ద మెయిన్ ఘన సంఘాస్ ఆర్ ఆలిగార్కీస్ వర్ వజ్జీ అండ్ మల్లా. వజ్జీ అండ్ మల్లా, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ట్రైబల్ ఘన సంఘాసే కాదు, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు బుద్ధ. బుద్ధుని జీవితానికి సంబంధించి కానీ, ఆయన చివరి ప్లేస్ కుషినారా ఈజ్ లొకేటెడ్ ఇన్ మల్లా. హిజ్ ఫైనల్ డెత్ ఆర్ హిజ్ ప్లేస్ ఆఫ్ డెత్ కుసినారా ఈజ్ లొకేటెడ్ ఇన్ ద మహాజనపద ఆఫ్ మల్లా. మల్లా మహాజనపదలో లొకేట్ అయిందన్నమాట ఈ కుసినారా అనే ప్లేస్. అండ్ the capital of Vajji is called Vaishali. The capital of Vajji is called Vaishali. Okay. Are you able to follow? Yeah, screen visible గా ఉందా మీకు? Yeah. Okay. నెక్స్ట్ వీటి తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ మహాజనపదాస్, అందరికీ తెలిసిన మహాజనపద ఏంటి అని అంటే ద మగధ. మగధ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇంపీరియల్ మహాజనపద. అన్ని 16 మహాజనపదాస్ లో మోస్ట్ పవర్ఫుల్ ఏంటి అని అంటే మగధ. బికాస్ ఆఫ్ డైవర్స్ ఫ్యాక్టర్స్. మగధ యొక్క ఇంపార్టెన్స్ మనం మౌర్యన్ ఎంపైర్ రైస్ లో డిస్కస్ చేస్తాం. బట్ ఇట్స్ మెయిన్ క్యాపిటల్ ఈజ్ రాజగృహ ఆర్ గిరివ్రజ. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ గిరివ్రజ. రాజగృహ అంటారు, గిరివ్రజ అని అంటారు. నెక్స్ట్ ఇట్ హ్యాస్ సెవరల్ డైనాసిటీస్. చాలా మంది రూలర్స్ మగధాని రూల్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఈజ్ అజాతశత్రు. అజాతశత్రు ఈజ్ ద మోస్ట్ ప్రామినెంట్ రూలర్ ఆఫ్ మగధ ఇన్ దిస్ పీరియడ్. ఈ కాలంలో అజాతశత్రు ప్రామినెంట్ రూలర్ అనమాట. అండ్ ఎలాగో క్వశ్చన్ అడుగుతారు, హూ ఆర్ ద కాంటెంపరీస్ ఆఫ్ బుద్ధ? బుద్ధుని సమకాలీకులు ఎవరు? బుద్ధుని టైంలో ఉన్న ప్రామినెంట్ కింగ్స్ ఎవరు అంటే అజాతశత్రు, బింబిసార, హిస్ ఫాదర్ బింబిసార, అండ్ ప్రసేనజిత్. He is the king of Koshala king Prasenajit. Even Vardhamana Mahavira is also a contemporary of Buddha. బుద్ధుని యొక్క సమకాలీకుడు అనమాట. ఇద్దరు సేమ్ పీరియడ్ లోనే ఉండేవాళ్ళు. ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ప్రిలిమ్స్ లో చాలా ఫ్రీక్వెంట్ గా అడుగుతారు. నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ ది మగధ, ద అదర్ ఇంపార్టెంట్ మహాజనపదాస్ ఆర్, వి ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ వజ్జీ. వజ్జీ ప్రామినెన్స్ ఏంటి అని అంటే, వజ్జీ ఈస్ ద ఆలిగార్కీ, అంటే ట్రైబల్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ లో ఉన్న మహాజనపద వజ్జీ అనమాట. ఇంకొకటి వజ్జీ ప్రామినెన్స్ ఏంటి అని అంటే వర్ధమాన మహావీర ఈజ్ బోర్న్ ఇన్ వజ్జీ కాన్ఫెడరసీలో వజ్జీ రాజ్యానికి చెందినవాడు అనమాట వర్ధమాన మహావీరుడు. ఎలాగైతే బుద్ధ బిలాంగ్స్ టు కోశల కింగ్డమ్, బుద్ధ బిలాంగ్స్ టు కోశల మహాజనపద. యాక్చువల్ గా కపిలవాస్తు సాక్యాస్ అని అంటారు. వాళ్ళ క్లాన్ వచ్చేసి సాక్య కులంలో పుట్టాడు. సాక్యాస్ ఆఫ్ కపిలవాస్తు, వాళ్ళ రాజధాని కపిలవాస్తు. బట్ దే వర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద కోశల మహాజనపద. అంటే కోశల అనేది స్టేట్ అనుకుంటే, కపిలవాస్తు అనేది ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ అనుకుంటా. డిస్ట్రిక్ట్ లెవెల్ లాంటి ఒక చిన్న కింగ్డమ్ అనమాట. ఆ ఫ్యామిలీలో బుద్ధుడు పుట్టాడు. సిమిలర్లీ వజ్జీ మహాజనపదలో జ్ఞాత్రిక వంశంలో వర్ధమాన మహావీర పుట్టాడు. బోత్ ఆర్ క్షత్రియాస్. ఇద్దరు క్షత్రియ ఫ్యామిలీస్ లోనే పుట్టారు.
That is the importance of Vajji and Koshala. Koshala is the Mahajanapada with its capital Shravasti. Shravasti. ఆ టైంలో శ్రావస్తి is the most popular and economically rich టౌన్. అంటే 6th century బీసీలో బుద్ధుని కాలంలో ఉన్న గొప్ప నగరం ఏది అని అంటే శ్రావస్తి. It is the premier economic center during the Buddha's time. అలాగే it is also known for the Koshala kingdom, which is the birth place of Buddha. బుద్ధుని యొక్క మహాజనపద కోశల కాబట్టి దానికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది అన్నమాట కోశల కింగ్డమ్ కి. నెక్స్ట్ other important or prominent Mahajanapadas is the Gandhara. Gandhara Mahajanapada అందరికీ తెలుసు. Gandhara Takshashila is known for its education centers. Takshashila is a prominent education center in this period. Particularly, ఈ కాలంలో we have the great scholars like Jivaka, who is a physician who traveled from Bengal region to Takshashila to learn మెడిసిన్ నేర్చుకోవడానికి ఈ జీవక అనే అతను బెంగాల్ నుండి తక్షశిల వెళ్ళి మెడిసిన్ నేర్చుకున్నాడు. హీ ఈస్ ద పర్సనల్ ఫిజిషియన్ ఆఫ్ బుద్ధ అండ్ బింబిసారా. అంటే బుద్ధుడికి బింబిసారుడికి ట్రీట్ చేశాడు అనమాట. అంటే రాయల్ ఫిజిషియన్, అంత అంత గొప్ప విజ్ఞానవంతుడు తక్షశిలలో చదువుకున్నాడు. అలాగే there are several other prominent scholars from Takshashila region. Takshashila అనేది ప్రామినెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ అన్నమాట. We can consider it as the world's oldest learning center. ప్రపంచంలోనే అతి పురాతనమైన లెర్నింగ్ సెంటర్ అనేది. అండ్ అలాగే ఇక్కడ మీకు ఇంకో క్వశ్చన్ అడుగుతారు, కెన్ తక్షశిల బి కన్సిడర్డ్ యాజ్ ఎ యూనివర్సిటీ? తక్షశిలని యూనివర్సిటీగా కన్సిడర్ చేయొచ్చా? Come on, try to answer. Can Takshashila be considered as a university? మీకు ఆప్షన్స్ ఇలాగే అడుగుతారు. తక్షశిలకి నలందకి డిఫరెన్స్ చెప్పండి అని, లేదంటే తక్షశిలకి త్రీ స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిలో కరెక్ట్ రాంగ్ ఏంటని చెప్పమంటారు. యా, సి ఇక్కడే తప్పు చేశారు. తక్షశిల ఇస్ నాట్ ఏ యూనివర్సిటీ. తక్షశిల అనేది యూనివర్సిటీ కాదు. ఎందుకు అని అంటే ఒక యూనివర్సిటీ కంటే ఒక స్పెసిఫిక్ క్రైటీరియా ఉంటుంది, ఒక స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ ఉంటుంది. నలంద అనేది యూనివర్సిటీ. యాక్చువల్గా రూల్ ఏంటి అని అంటే ఎనీ టైమ్ దేర్ షుడ్ బి ఎ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ హూ ఆర్ రిసైడింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ ప్లేస్, హూ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. అలాంటివి ఉంటేనే దాన్ని యూనివర్సిటీ అని అంటారు. సో తక్షశిల ఇస్ ఎ గ్రేట్ లిటరరీ సెంటర్, ఒక గొప్ప ఎడ్యుకేషనల్ సెంటర్, ఒక లెవెల్ ఆఫ్ స్కూల్ ఆర్ కాలేజ్ గా చెప్పొచ్చు కానీ ఒక యూనివర్సిటీగా చెప్పలేము అనమాట. అందుకనే ఓల్డెస్ట్ ఎడ్యుకేషన్ సెంటర్ అంటాం తక్షశిలాని, యూనివర్సిటీ కాదు. యూనివర్సిటీ నలంద. నలంద ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ యూనివర్సిటీ. అండ్ దిస్ తక్షశిల ఈజ్ లొకేటెడ్ ఇన్ గాంధారా. గాంధారా రీజియన్ లో తక్షశిల అనేది లొకేట్ అయిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టర్మ్స్ అన్ని కూడా దీస్ ఆర్ రిఫరెన్స్డ్ ఇన్ మహాభారత. ఈ ఇప్పుడు చెప్పుకున్న మహాజనపదాస్ ఏవైతే ఉన్నాయో దే ఆల్ ఆర్ మెన్షన్ ఇన్ మహాభారత. మహాభారతలో ఇవన్నీ మెన్షన్ చేశారు. పర్టికులర్లీ గాంధార రాజ్యం, శకుని, మథుర, సూరసేన, విరాట రాజ్యం, మత్స్య, మల్ల, వజ్జి, మగధ, హస్తినాపుర, కురు, ఇవన్నీ కూడా మహాభారత రిఫరెన్స్ లో మనకు కనిపిస్తాయి అనమాట. అంటే వీ కెన్ క్లియర్లీ సే ద మహాభారతలో జరిగిన పొలిటికల్ డెవలప్మెంట్ కానీ ఆ కింగ్డమ్స్ అన్ని దే ఆల్ రిఫ్లెక్ట్ ద మహాజనపద పీరియడ్. మహాజనపద కాలంలోనే మహాభారత యొక్క రెలవెన్స్ మనకి క్లియర్ గా కనబడుతుంది అనమాట. ఆ పొలిటికల్ డైనాసిటీస్ వాటి యొక్క ఇంపాక్ట్ అదని అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అదర్ important aspects about these Mahajanapadas. Okay, next Gandharaకి మెయిన్ క్యాపిటల్స్ ఏంటి అని అంటే వన్ ఈజ్ తక్షశిల అండ్ ద అదర్ వన్ ఈజ్ పుష్కలావతి.
తక్షశిల అండ్ పుష్కలవతి అట్ ద ప్రామినెంట్ క్యాపిటల్స్. ఈ టైంలోనే మనకి ఒక గ్రేట్ స్కాలర్ ఉన్నాడు అనమాట. గ్రేట్ స్కాలర్ కాల్డ్ పాణిని. హీ ఈజ్ ఏ సంస్కృత్ గ్రామేరియన్. సంస్కృతంలో గ్రామర్ రచించాడు అనమాట. ద బుక్ ఈస్ కాల్డ్ అష్టాధ్యాయి. అష్టాధ్యాయి అనే బుక్ ని రచించాడు. ఇట్ ఈస్ ఎసెన్షియలీ ఎ వర్క్ ఆన్ సాంస్క్రిట్ గ్రామర్. సంస్కృత భాషకి ఒక గ్రామర్ ని క్రియేట్ చేశాడు అనమాట ఆయన పాణిని. హీ బిలాంగ్ టు ఏ ప్లేస్ కాల్డ్ షాకల ఆర్ మోడర్న్ డే సియాల్కోట్. ఎందుకు ఇతని గురించి అంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అని అంటే, ఆయన రచనల్లో ఈ మహాజనపదాస్ టైంలో సొసైటీ ఎలా ఉండేది, పొలిటిక్స్ ఎలా ఉండేది, ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఏంటి, ఈవెంట్స్ ఏంటి, పీపుల్ ఎలా ఉండేవాళ్ళు అంటే ఎన్నో ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో సోర్సెస్ ఆయన రచన ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. అందుకని పాణినిని స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తారు. ఈవెన్ మనకి క్వశ్చన్ కూడా అడుగుతారు, పాణిని ఏ టైంకి చెందినవాడు, ఆయన రాసిన బుక్ ఏంటి అనేది. అష్టాధ్యాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన రాసిన వర్క్ అన్నమాట అది, పాణినీస్ అష్టాధ్యాయి. ఓకే, ఆర్ యూ ఏబుల్ టు ఫాలో? Yeah. Okay. Next, this is largely about the Mahajanapadas. మహాజనపదాస్ గురించి మెయిన్ ఐడియా తెలుసుకున్నాం. ఇంపార్టెంట్ జనపదాస్ ఏంటి అనేది. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకున్నాం కదా, ద ఇంపార్టెంట్ వన్స్, ద మొనార్కికల్ సిస్టమ్స్ ఉన్నాయి, కొన్ని ట్రైబల్ పాలిటీ ఆర్ ఘన సంఘాస్ ఉన్నాయని. ఘన సంఘాస్ అండ్ ద ఇంపార్టెంట్ మహాజనపదాస్ లో మనం వజ్జి, కోశల, మగధ ఇవటి అన్నిటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ద అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మహాజనపదాస్ ఈజ్, మహాజనపదాస్ లో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే, దిస్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ సెకండ్ అర్బనైజేషన్. ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. దిస్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ సెకండ్ అర్బనైజేషన్ ఇన్ ఇండియా. గంగా వ్యాలీలో ఈ పీరియడ్ లోనే ఎక్స్ట్రీమ్ అర్బనైజేషన్ అనేది జరిగింది అనమాట. ట్రేడ్ అండ్ కామర్స్ ఫ్లరిష్ అయింది, అగ్రికల్చర్ సర్ప్లస్ ఉంది. కాయిన్స్, ఎర్లియస్ట్ కాయిన్స్ వర్ మింటెడ్ ఇన్ దిస్ పీరియడ్. ఆ కాయిన్స్ కూడా మనం చెప్పుకున్నాం కదా, దీస్ ఆర్ పంచ్ మార్క్డ్ కాయిన్స్. అంటే ఒక స్టాంప్ వేసినట్టు ఉంటాయి అనమాట కాయిన్స్. ఒరిజినల్ అంటే ఇప్పుడు మనం వాడే కాయిన్స్ లా కాదు, పంచ్ మార్క్డ్ కాయిన్స్ అంటారు. ఎర్లియస్ట్ కాయిన్స్ అనేవి డెవలప్ అయ్యాయి. ఎకనామికల్ గా హియర్ వీ హ్యావ్ ద రైజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ కామర్స్ త్రూ ద ఫేమస్ ఉత్తరాపద అనే ఒక హైవే అన్నమాట. ఒక హైవే అనేది ఎమర్జ్ అయింది, కనెక్టింగ్ ఫ్రమ్ బెంగాల్ టు తక్షశిల. బెంగాల్ నుండి తక్షశిల వరకు ఒక పెద్ద హైవే అనేది డెవలప్ అవడంతో లార్జ్ స్కేల్ ట్రేడ్ అనేది జరిగింది అనమాట. we have extensive కమర్షియల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరిగింది. పర్టికులర్లీ దిస్ ఈస్ ద ఫేజ్ ఆఫ్ సెకండ్ అర్బనైజేషన్. ఈ సెకండ్ అర్బనైజేషన్ లోనే అగ్రికల్చర్ లో డైవర్సిటీ వచ్చింది, ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ప్యాడీ. అంటే హియర్ ద పీపుల్ నో అబౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ సీజన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మాన్సూన్స్ ఎప్పుడు వస్తాయి, సోయింగ్ సీజన్ ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి అనేది తెలుసు. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ప్యాడీ, ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం కదా, అంటే ఒక మొలకల్ని ఫస్ట్ వేసి అవి మొలకెత్తాక ఒక పెద్దగా అయ్యాక మళ్ళీ అక్కడి నుంచి తీసి పొలం మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దానివల్ల రిటెన్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట, ఈల్డ్ అనేది పెరుగుతుంది. అలాగే ఎన్నో ద వెట్ అండ్ డ్రై సాయిల్ మెథడ్స్, వెట్ అండ్ డ్రై సాయిల్ కల్టివేషన్, ఈ పద్ధతులన్నీ కూడా వాళ్ళు పాటించేవాళ్ళు. ఎక్స్ట్రీమ్ డైవర్సిటీ ఉండేది అనమాట క్రాప్స్ లోని. దే హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్, షుగర్ కేన్, ఆయిల్, సెసమి, గ్రౌండ్ నట్ వంటి డైవర్స్ ప్రొడక్షన్ ఉండడంతో ఎకనామికల్లీ ఇట్ ఈస్ ఏ హై స్టేట్ ఆఫ్ డెవలప్మెంట్.
సెకండ్ అర్బనైజేషన్ పీరియడ్ అన్నమాట. నెక్స్ట్, we already discussed about the Vajji Sangha, the importance of a oligarchy or tribal Gana Sangha అనేది. Now let us discuss about the rise of Magadha and emergence of Mauryan Empire. మౌర్యన్ ఎంపైర్ ఎలా ఎమర్జ్ అయింది, మగధకి ఎందుకు అంత స్పెషల్ రీజన్స్ ఏంటి, మగధాని ఎందుకు మిగతా అందరినీ జయించింది అని అంటే, ఇట్ హ్యాస్ సమ్ సిగ్నిఫికెంట్ స్ట్రాటజిక్ రీజన్స్. వాటిల్లో మొదటిది ఏంటి అని అంటే స్ట్రాంగ్ లీడర్షిప్ ఫ్రమ్ ఫస్ట్ ద రూలర్స్ బింబిసార, అజాతశత్రు అండ్ మహాపద్మనంద. వీళ్ళు ప్రామినెంట్ లీడర్స్ అన్నమాట. ఎస్పెషల్లీ మగధ ఈజ్ రూల్డ్ బై 4 prominent dynasties. One is హరియాంకా డైనాసిటీ. హరియాంకా డైనాసిటీలో బింబిసార అండ్ అజాతశత్రు. వాళ్ళ తర్వాత శిశునాగా డైనాసిటీ, శిశునాగా. నెక్స్ట్ వాళ్ళ తర్వాత we have the నందా డైనాసిటీ. నందాస్ తర్వాత ఫైనల్లీ we have the మౌరియన్స్ వచ్చారు. ఇలాగా ఈ 4 ఇంపార్టెంట్ డైనాసిటీస్ మగధాని రూల్ చేయడం వల్ల మగధ became the strongest empire in this period. ఈ పీరియడ్ లో పర్టికులర్లీ 600 to 400 BC లో it became the most powerful kingdom in entire northern India. నార్థన్ ఇండియా మొత్తం మీద బాగా పవర్ఫుల్ కింగ్డమ్ ఏంటి అని అంటే మగధ కింగ్డమ్ అన్నమాట. ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ద పవర్ఫుల్ రూలర్స్ లైక్ బింబిసార, అజాతశత్రు, శిశునాగా, కాలాశోక అండ్ మహాపద్మనంద. వీళ్ళందరూ ప్రామినెంట్ రూలర్స్. ఒక్కొక్కసారి ఈ క్రొనాలజీ అనేది అడుగుతారు, ఫస్ట్ డైనాసిటీ ఏది, సెకండ్ డైనాసిటీ ఏది అనేది. ఆ క్రొనాలజీ అనేది గుర్తుపెట్టుకోవాలి. యా, నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ దిస్ ద geographical advantage of Magadha. Magadha is located in present day South Bihar and Jharkhand. Present day Bihar and Jharkhand ఈ రీజియన్ లో మగధ అనేది లొకేట్ అయిందన్నమాట. దట్ ఈస్ ద రీజియన్ ఆఫ్ చోటనాగ్పూర్ ప్లాట్యూ. చోటనాగ్పూర్ ప్లాట్యూ ఉండడం వల్ల దే హ్యావ్ లార్జ్ ఐరన్ ఓర్ రిసోర్స్. ఐరన్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయి. అలాగే దే హ్యావ్ ఫుల్ ఎలిఫెంట్ రిసోర్సెస్. దండకారణ్యం, గొప్ప ఫారెస్ట్ ఉండడం వల్ల పెద్ద పెద్ద ఏనుగులు ఉండేవి. ఈ ఏనుగుల్ని వాళ్ళు చాలా చాకచక్యంగా కంట్రోల్ చేసేవాళ్ళు. అలాగే దే హ్యావ్ లార్జ్ స్కేల్ ఫెర్టైల్ రివర్ వ్యాలీ, ఫెర్టైల్ ప్లెయిన్స్. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాటర్ ఉండడం, గంగా డెల్టా అవడంతో ఎక్స్ట్రీమ్లీ ప్రొడక్టివ్ బేసిన్స్ అన్నమాట. అగ్రికల్చర్ పరంగా చాలా ప్రాఫిటబుల్ గా ఉండేది ఈ ఏరియాస్ లో. అండ్ అలాగే దే హ్యావ్ హ్యూజ్ రిసోర్సెస్. టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉండడం వల్ల టింబర్ కానీ ఇలాగ అన్ని రిసోర్సెస్ వాళ్ళకు ఉండేవన్నమాట. మిగతా అన్ని మహాజనపదాస్ కన్నా వీళ్ళకి ఇది ఒక స్ట్రాటజిక్ ఎడ్జ్. మిగతా వాళ్ళందరికన్నా వీళ్ళకి చాలా ఫెర్టైల్ ప్లెయిన్స్ ఉన్నాయి, ఐరన్ రిజర్వ్స్ ఉన్నాయి, ఎలిఫెంట్ రిసోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళకి చాలా ముఖ్యంగా హెల్ప్ అయిందనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే వాళ్ళ మిలిటరీ ఇన్నోవేషన్. మిలిటరీ ఇన్నోవేషన్ లో యూ నీడ్ టు మెన్షన్ ద రోల్ ఆఫ్ అజాతశత్రు. he developed new machines called రథమాశుల అండ్ మహాశీలకంటక. అంటే క్యాటపుల్ట్స్ అన్నమాట. క్యాటపుల్ట్ సిస్టమ్ మనం బాహుబలి సినిమాలో చూస్తాం కదా. బాహుబలి సినిమాలో జస్ట్ ఇలా లెవర్ నొక్కగానే పెద్ద పెద్ద స్టోన్ బౌల్డర్స్ వస్తాయి కదా. ఆ మెషిన్స్ ని అజాతశత్రు డెవలప్ చేశాడు అనమాట. 2000 years బ్యాకే అలాంటి మెషిన్స్ ని డెవలప్ చేసేవాళ్ళు. ఎందుకు అనంటే యుద్ధాల్లో పెద్ద పెద్ద కోటల్ని డిస్ట్రాయ్ చేయడానికి. పర్టికులర్లీ ఇన్ హిజ్ ఫైట్ అగైన్స్ ద వజ్జీ అండ్ లిచ్చవీస్ ని పడగొట్టడానికి ఇటువంటి మెషిన్స్ ని తయారు చేశాడు అనమాట. మనకి ఫిలిమ్స్ లో డైరెక్ట్ గా ఈ టర్మ్స్ ఇచ్చి అవేంటి అని అడుగుతారు. రథమాశుల అంటే ఏంటి, మహాశిలకంటక అంటే ఏంటి అని అడుగుతారు. దీస్ ఆర్ ఇంపార్టెంట్.
Okay, once check your internet connection, screen is visible, it's proper. స్క్రీన్ బాగానే ఉంది. ఒకసారి మీ ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేసుకోండి. మిగతా వారికి స్క్రీన్ వస్తుందా? ఈజ్ యువర్ స్క్రీన్ విజిబుల్? ఫర్ అదర్స్ వన్స్ చెక్. యా, ఓకే. యా. Mahashilakantaka and Radhamashula. These are the prominent machines which were developed by Ajatashatru. Ajatashatru క్రియేట్ చేశాడు అనమాట ఈ మెషిన్స్ పర్టికులర్ గా టు అటాక్ ఆన్ లిచ్చవీస్. లిచ్చవీస్ ని అటాక్ చేసి వాళ్ళని వశం చేసుకోవడానికి అవి క్రియేట్ చేశాడు. అండ్ అదర్ వన్ ఈస్ ద ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ మగధ. మగధ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మంచి రిసోర్సెస్ ఉండడం వల్ల ఎకనామికల్ గా దే బికేమ్ ద మోస్ట్ పవర్ఫుల్ రీజియన్ ఇన్ ద ఎంటైర్ సబ్ కాంటినెంట్. సో naturally it had a natural advantage over others in becoming the first subcontinental empire. మొట్టమొదటి సామ్రాజ్యాన్ని సృష్టించగలిగింది. అయితే ఈ పీరియడ్ లో వీ హ్యావ్ అదర్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్, ఎస్పెషల్లీ ద ఇన్వేజన్స్. The two prominent invasions of Persians and Macedonians. Persian and Macedonian invasions. ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ జస్ట్ ఒక రఫ్ ఐడియా కోసం. ద పర్షియన్స్ ఇన్వేడెడ్ ఇండియా అండర్ డారియస్. డారియస్ వన్ ఇన్వేడెడ్ పంజాబ్ అండ్ సింధ్. పంజాబ్ అండ్ సింధ్ రీజియన్ ని అటాక్ చేసి తన రాజ్యంలో ఒక ప్రావిన్స్ గా డిక్లేర్ చేసుకున్నాడు. అక్కడ ఈ పర్షియన్స్ వల్ల మనకున్న ఇంపాక్ట్ ఏంటి అని అంటే, పర్షియన్ లాంగ్వేజ్, పర్షియన్ స్క్రిప్ట్ మనకి వచ్చింది. అలాగే దేర్ నాలెడ్జ్ అబౌట్ ద పిల్లర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ద మౌరియన్ పిల్లర్స్, ఇప్పుడు అశోకుని స్తంభాలు ఉంటాయి కదా, రాంపూర్ బబుల్ కానీ సారనాథ్ పిల్లర్, లయన్ పిల్లర్ ఉంటుంది కదా, దోస్ పిల్లర్స్ ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద పర్షియన్స్. పర్షియన్ పిల్లర్స్ కాల్డ్ ఎకియామినియన్ పిల్లర్స్. Achaemenid or Persepolis pillars. Persepolis అంటే వాళ్ళ రాజధానిలో వాళ్ళు ఎలాగైతే పిల్లర్స్ కన్స్ట్రక్ట్ చేశారో ఆ టెక్నిక్స్ అవి చూసి మన మౌరియన్స్ ఇన్స్పైర్ అయ్యారు అనమాట. అశోకుని టైంలో ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ అనేవి స్టార్ట్ చేశారు. పర్షియన్స్ యొక్క ఇంపాక్ట్. నెక్స్ట్ వచ్చేసి అలెగ్జాండర్స్ ఇన్వేజన్. అలెగ్జాండర్స్ ఇన్వేజన్ ఇన్ 4th century BC. అలెగ్జాండర్ యొక్క ఇన్వేజన్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, క్రోనలాజికల్ గా ఒక ఎగ్జాక్ట్ డేటింగ్ అంటే ఈస్ట్ అండ్ వెస్టర్న్ సివిలైజేషన్స్ కి ఉన్న మేజర్ కనెక్టింగ్ లింక్ ఏంటి అని అంటే అలెగ్జాండర్ యొక్క ఇన్వేజన్. పర్టికులర్ గా అలెగ్జాండర్ ఇన్వేజన్ వల్ల మనకి యూజ్ ఏంటి అని అంటే, రైజ్ ఆఫ్ గ్రీక్స్. ఇండియాలో గ్రీక్స్ సెటిల్ అవ్వడం, ఆ గ్రీక్స్ అండ్ ఇండియన్ కల్చర్ యొక్క సింథసిస్ అనేది జరిగింది. ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ లిటరేచర్, లాంగ్వేజ్, ఇవన్నీ కొనసాగాయి అన్నమాట, పర్టికులర్ గా నార్త్ వెస్టర్న్ రీజియన్ లో. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఇస్ ద రైజ్ ఆఫ్ న్యూ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ కాల్డ్ గాంధారా ఆర్ట్. ఈ గాంధార ఆర్ట్ అనేది ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ ద వర్క్ ఆఫ్ ద గ్రీక్స్ హూ సెటిల్డ్ ఇన్ ద రీజియన్. నార్త్ వెస్టర్న్ రీజియన్ లో ఎవరైతే గ్రీక్స్ సెటిల్ అయ్యారో, కొన్ని అలెగ్జాండర్ ఇన్వేజన్ నుండి సెటిల్ అయిన వాళ్ళు బుద్ధిజం కి కన్వర్ట్ అయినప్పుడు దే ఇంట్రొడ్యూస్డ్ న్యూ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ కాల్డ్ గాంధార ఆర్ట్. అందులో ఏంటి అని అంటే బుద్ధుడిని ప్రత్యేకంగా రోమన్ అండ్ గ్రీక్ థీమ్స్ లో చూపించేవాళ్ళు అనమాట. బుద్ధుడిని ఒక గ్రీక్ వార్ హీరో లాగా, ఒక గ్రీక్ గాడ్ లాగా చూపించేవాళ్ళు. అది వాళ్ళ యొక్క సిగ్నిఫికెన్స్. దిస్ ఈస్ ఎసెన్షియలీ అబౌట్ ద పర్షియన్ అండ్ మాసిడోనియన్ ఇన్వేజన్స్. పర్టికులర్ గా అలెగ్జాండర్స్ మీద ప్రిలిమ్స్ క్వశ్చన్ పెద్దగా వచ్చే ఛాన్స్ ఉండదు. ఎందుకు అని అంటే, నాట్ దట్ సిగ్నిఫికెంట్. బ్యాటిల్ ఆఫ్ హైడాస్పస్ గురించి, పోరస్ గురించి జస్ట్ రిఫరెన్సెస్ మాత్రం, ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్స్ అయితే ఏముండదు. నెక్స్ట్, ద మౌరియన్ ఎంపైర్. మౌరియన్ ఎంపైర్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. మనకి ఎగ్జామ్ లో కానీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట మౌరియన్ ఎంపైర్ అనేది. మౌరియన్ ఎంపైర్ కి సంబంధించి మనకి ఎక్కువ వచ్చే క్వశ్చన్స్, ఒకటి మౌరియన్ అడ్మినిస్ట్రేషన్, మౌరియన్ సోర్సెస్ ఆఫ్ మౌరియన్ ఎంపైర్, అండ్ అబౌట్ అశోక అండ్ హిస్ దమ్మ. వీటి మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట.
మౌర్యన్ ఎంపైర్ స్టోరీ అందరికీ తెలుసు. చాణక్య ఈ గైడెడ్ చంద్రగుప్త టు ఎస్టాబ్లిష్ ద ఎంపైర్ బై డిఫీటింగ్ ద నందాస్. మహాపద్మనందుని ధననందుని ఓడించి మౌర్య సామ్రాజ్యం స్థాపించాడు చంద్రగుప్తుడు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చాణక్య. చాణక్య ఈజ్ known for writing the text called Ardhashastra. Ardhashastra is a work on political economy and statecraft. పొలిటికల్ ఎకానమీ అంటే రాజ్యాన్ని ఎలా నడిపించాలి అంటే ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ ఏ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మనకి ఎలాగైతే కాన్స్టిట్యూషన్ ఉందో అలాంటి ఒక కాన్స్టిట్యూషన్ ని ఆయన క్రియేట్ చేశాడు అనమాట. అంటే ఒక కింగ్డమ్ ని ఎలా రన్ చేయాలి, ఒక కింగ్ డ్యూటీస్ ఏంటి, అతని రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఒక అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, బ్యూరోక్రసీ అంటే ఏంటి, మినిస్టర్స్ అంటే ఎవరు, అటువంటి డీటెయిల్డ్ టెక్స్ట్ అన్నమాట అర్థశాస్త్ర అనేది. Now, essentially, how do we know about the Mauryas? The sources are very important from prelims point of view. Sources we have mainly three types. One is indigenous and the other one is foreign. Indigenous and foreign. Indigenous we have archaeological and literary sources. Archaeological and literary sources. Yeah. Archaeological sources the prominent ఏంటి అని అంటే the inscriptions. Inscriptions are very important, especially the Ashokan inscriptions. Ashokan inscriptions అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తానే ఉంటాయి అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ గురించి. పర్టికులర్లీ హిస్ పిల్లర్ ఎడిక్ట్స్, మైనర్ రాక్ ఎడిక్ట్, మేజర్ రాక్ ఎడిక్ట్స్. అలాగే మనం మౌర్యన్స్ అనగానే అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ అనే అంటాం. అశోకుడే ఇన్స్క్రిప్షన్స్ ఇష్యూ చేశాడు అని, కానీ కాదు. అశోకుడు కన్నా ముందు we have చంద్రగుప్త మౌర్య who issued inscriptions at Sohagaura and మహాస్థాన్గర్. అంటే మీకు ఆప్షన్స్ ఎలా ఇస్తారని అంటే 4 ఆప్షన్స్ ఇచ్చి సాంచి, మాస్కి, ఎర్రగుడి, సొహగౌర అని ఇచ్చి వీటిల్లో అశోకుడి ఇన్స్క్రిప్షన్స్ ఏంటి అని అడుగుతారు. మనం నార్మల్ గా ఇన్స్క్రిప్షన్స్ అన్ని అశోకుడు ఇష్యూ చేశాడని ఆల్ ఆఫ్ ద అబోవ్ పెట్టేస్తాం, కానీ తప్పు. సొహగౌర అండ్ మహాస్థాన్గర్ ఇన్స్క్రిప్షన్స్ వర్ ఇష్యూడ్ బై చంద్రగుప్త మౌర్య. ఆ డిఫరెన్సియేషన్ ఇంపార్టెంట్. అలాగే వీటిల్లో ఏం డిస్కస్ చేశారు, వాట్ ఈస్ దర్ సిగ్నిఫికెన్స్? ఈ సొహగౌర ఇన్స్క్రిప్షన్ లో ఫెమైన్ రిలీఫ్ గురించి, మహాస్థాన్గర్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆపరేటర్స్ గురించి మెన్షన్ చేశారనమాట. అశోక ఇస్ ద వన్ హూ ఇష్యూడ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. ఎక్కువ ఇన్స్క్రిప్షన్స్ ఇష్యూ చేశాడు, అనేక భాషల్లో ఇష్యూ చేశాడు. పాలీ లాంగ్వేజ్ లో ఇష్యూ చేశాడు, ప్రాకృత్ లో ఇష్యూ చేశాడు. హీ యూజ్డ్ ఈవెన్ గ్రీక్ అండ్ అరమాయిక్ లాంగ్వేజ్ లో ఇన్స్క్రిప్షన్స్ ని ఇష్యూ చేశాడు. యా, వి ఆల్సో డిస్కస్డ్ ఇన్ ద ఫస్ట్ క్లాస్ లో చెప్పాం, గుర్తుందా? అశోకుడు ఇష్యూ చేసిన బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్ ఎక్కడ ఉన్నదని. వేర్ డిడ్ అశోక ఇష్యూ హిస్ బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్? అంటే 2 భాషల్లో 2 లిపుల్లో అశోకుడు ఇష్యూ చేసిన శాసనం ఎక్కడ దొరికింది? వాట్ ఈస్ ద ప్లేస్ where Ashoka issued his bilingual inscription? Come on, try to answer. Where did Ashoka issue his bilingual inscription? Come on, try to answer. Only one response. Yeah, what about others? Yes, it is the Kandahar inscription. Kandahar inscription in Afghanistan, it is known for bilingual edict. అంటే 2 భాషల్లో గ్రీక్ అండ్ అరమాయిక్ లో ఇష్యూ చేశాడు అనమాట. అలాగే ఇప్పుడు అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ గురించి మనకు చాలా క్వశ్చన్స్ వస్తాయి.
ఎస్పెషల్లీ వాట్ ఆర్ ద స్క్రిప్ట్స్ హీ యూజ్డ్ ఇన్ హిస్ ఇన్స్క్రిప్షన్స్. స్క్రిప్ట్ ఏ లిపిని వాడాడు అని. స్క్రిప్ట్ అంటే హీ యూజ్డ్ ద బ్రాహ్మీ స్క్రిప్ట్, బ్రాహ్మీ అండ్ గ్రీక్ స్క్రిప్ట్. There is a specific script called Kharoshti. Kharoshti అనే స్క్రిప్ట్ ని వాడాడు. అరమాయిక్ అనే స్క్రిప్ట్ ని వాడాడు. ఇవి లిపులు అన్నమాట. అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ లిపులు ఉంటాయి కదా, లాంగ్వేజ్ కాకుండా లిపి, వాటిని యూజ్ చేశాడు అనమాట. ఇవి ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద స్క్రిప్ట్స్ విచ్ వర్ యూజ్డ్ బై అశోక ఇన్ హిస్ ఇన్స్క్రిప్షన్స్. అలాగే దిస్ ఇస్ అ వెరీ ప్రామినెంట్ క్వశ్చన్. వేర్ ఈస్ ద నేమ్ అశోక మెన్షన్డ్ ఇన్ హిస్ ఇన్స్క్రిప్షన్స్? తన శాసనాలలో ఎప్పుడు అశోకుడు తన సొంత పేరుని మెన్షన్ చేశాడు? తన సొంత పేరు అయిన అశోక అని ఏ శాసనాల్లో మెన్షన్ చేశాడు? ఇన్ విచ్ ఇన్స్క్రిప్షన్ he directly mentioned his name as Ashoka, prominently in his minor rock edicts at Maski, Brahmagiri అండ్ అదర్ ప్లేసెస్. వాటిల్లోనే అతని అశోకుడి యొక్క పేరు మనకి తెలుస్తుంది అనమాట. అంటే ఈ శాసనాలు ఇష్యూ చేసింది అశోకుడు, మగధరాజు, మౌర్యుడు అని మనకు తెలుస్తుంది అనమాట. వాటిల్లో మొట్టమొదటిసారిగా ఈ శాసనాలన్నీ ఇష్యూ చేసింది అశోకుడే అని మనకు తెలిసింది మాస్కీ అనే ఒక ఇన్స్క్రిప్షన్ ద్వారా. మాస్కీలో దొరికిన ఇన్స్క్రిప్షన్ ద్వారానే మనకు మొట్టమొదటిసారి తెలిసింది, ఓకే ఈ దేశం మొత్తం మీద ఉన్న ఈ శాసనాలన్నీ ఇష్యూ చేసింది అశోకుడే. అశోకుడు మగధ రాజ్యానికి చెందినవాడు, మౌర్య చక్రవర్తి అనేది. ఈ మాస్కీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ద బ్రాహ్మీ స్క్రిప్ట్ అండ్ అశోకన్ ఎడిక్ట్స్ were deciphered by James Princer. He is a archaeologist and a historian who deciphered the ప్రాకృత్ లాంగ్వేజ్ అండ్ బ్రాహ్మీ స్క్రిప్ట్. అంటే అశోకుడు అప్పటి కాలంలో వాడిన ఆ స్క్రిప్ట్ ని అర్థం చేసుకొని ఆ ఇన్స్క్రిప్షన్స్ ని చదవగలిగింది జేమ్స్ ప్రిన్సెప్ అన్నమాట. ఆయన చాలా ఇంపార్టెంట్. అలాగే అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ గురించి చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్క ఇన్స్క్రిప్షన్ మీద ఒక్కొక్క క్వశ్చన్ రావచ్చు. ఎందుకు అనంటే ఏ ఇన్స్క్రిప్షన్ లో అశోకుడు బుద్ధిజం గురించి మెన్షన్ చేశాడు, బుద్ధిజంలో స్కిజం రాకూడదు, బుద్ధిజంలో గొడవలు రాకూడదు అని థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ గురించి చెప్పాడు అని అంటే బైరాట్ ఎడిక్ట్. అంటే ఈ అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట, పర్టికులర్ గా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. Yeah, this is about inscriptions. Apart from these, we have the other sources, archaeological sources. Lo, we have a palace, Mauryan palace at Kumrahar in Patna. పాట్నాలో మౌర్యుల కాలానికి చెందిన ప్యాలెస్ అనేది, అంటే ప్యాలెస్ యొక్క రిమైన్స్ అనేవి మనకు దొరికాయి అన్నమాట. ఆ ప్యాలెస్ యొక్క బేస్ స్ట్రక్చర్ అంతా మనకు దొరికింది. అది ఒక మేజర్ సోర్స్ అన్నమాట మౌర్యన్స్ గురించి తెలుసుకోవడానికి. అలాగే అపార్ట్ ఫ్రమ్ దీస్, ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్సెస్ రిగార్డింగ్ Mauryans is, the one is Ardhashastra and the second one is Megasthenes Indica. Megasthenes is a Greek who visited India, who was sent by the Greek general Seleucus Nicator. Seleucus Nicator యొక్క దూతగా ఇండియాకి విజిట్ చేశాడు అనమాట మెగస్థనీస్. అండ్ ఇండికా ఈజ్ నాట్ ద యాక్చువల్ వర్క్. ఇండికా అనేది మనకి డైరెక్ట్ గా విజిబుల్ మనకి దొరకలేదు. ఆ ఇండికా నుండి ఉన్న రిఫరెన్సెస్ ని మిగతా స్కాలర్స్ అయిన లేటర్ స్కాలర్స్ అరియన్, ప్లినీ, ప్లుటార్క్ మెన్షన్ చేయడంతో మనకు అర్థమైంది అనమాట, ఓకే మెగస్థనీస్ ఇండియాకి వచ్చాడు, ఇక్కడ అబ్జర్వ్ చేసి మనకు చెప్తున్నాడు అని. యా, దిస్ ఈస్ అబౌట్ ద సోర్సెస్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. మౌర్యన్ ఎంపైర్ యొక్క సోర్సెస్ గురించి మనకు తెలుస్తుంది. నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ దీస్, ద అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అబౌట్ ద మౌర్యన్స్ ఈస్ దేర్ అడ్మినిస్ట్రేషన్. మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి, వాళ్ళ స్ట్రక్చర్ ఎలా ఉండేది అని అంటే, ద ఎంపైర్ ఈస్ డివైడెడ్ ఇంటూ
5 ప్రామినెంట్ ప్రావిన్సెస్. 5 ప్రావిన్సెస్ గా డివైడ్ చేసేవాళ్ళు. ముఖ్యమైన సెంటర్స్ ఏంటి అని అంటే తక్షశిల, ఉజ్జయిన్, తోషాలి అండ్ సువర్ణగిరి. సువర్ణగిరి అంటే సువర్ణగిరి రిఫర్స్ టు ద సౌత్ డెక్కన్, కర్ణాటకలో ఉందన్నమాట. ఇవి ఏ రీజియన్ ఎక్కడ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆర్డర్ లో అడుగుతారు. తక్షశిల నార్త్ వెస్ట్, ఉజ్జయిని వెస్ట్, తోషాలి ఈస్ట్, సువర్ణగిరి సౌత్ అన్నమాట. అండ్ మౌరియన్స్ ఎస్టాబ్లిష్డ్ అన్ ఎలాబొరేట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. చాలా పెద్ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎంతో మంది అఫీషియల్స్ ఉన్నారు. అధ్యక్ష అని అంటారు. ద అఫీషియల్స్ ఆర్ కాల్డ్ అధ్యక్షాస్. అలాగే ద మినిస్టర్స్ ఆర్ సెక్రటరీస్ ఆర్ కాల్డ్ తీర్థాస్. తీర్థాస్. ద మినిస్టర్స్ ఆర్ కాల్డ్ అమాత్య. అమాత్య. అండ్ ద టాప్ క్యాబినెట్ మినిస్టర్స్ ఆర్ కాల్డ్ మంత్రి. ఇక్కడ మనకి హైరార్కీ అడుగుతారు అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరు అనేది. టాప్ హైరార్కీ వచ్చేసి మంత్రి, నెక్స్ట్ అమాత్య, నెక్స్ట్ తీర్థ. మంత్రి, అమాత్య, తీర్థ. మంత్రి, అమాత్య, తీర్థ అండ్ అధ్యక్ష. ఇలాగా వీళ్ళకి ఆర్డర్ ఉంటుంది అనమాట. ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ హైరార్కీ బట్టి ఉంటుంది. ఇంపార్టెంట్ అఫీషియల్స్ ఎవరు ఏంటి అనేది. నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మౌరియన్స్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ధమ్మ. ధమ్మ. ఈ ధమ్మ యొక్క ఎసెన్షియల్ ప్రిన్సిపల్స్ ఏంటి? ధమ్మాని ఎక్కడెక్కడ మెన్షన్ చేశాడు, తన ఇన్స్క్రిప్షన్స్ లో ఎక్కడెక్కడ మెన్షన్ చేశాడు, పర్టికులర్లీ ఏ లాంగ్వేజెస్ లో రిఫర్ చేశాడు, ఆయన మోటివ్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. దీనికోసం ధమ్మ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, ఆ యొక్క ప్రిన్సిపల్స్ ని ఎలాగా తను పాపులరైజ్ చేశాడు, ఎక్కడెక్కడ పంపించాడు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. Here, Ashoka, he differentiated between Dhamma and his emphasis on religion. Buddhism, Dhamma ఒకటేనా? Are both Buddhism and Dhamma same? Buddhism and Dhamma, are they both same? Come on, tell me. Is Buddhism and Dhamma both are same? రెండు ఒకటేనా బుద్ధిజం అండ్ ధమ్మ అనేది? ఎస్, నో. బుద్ధిజం అండ్ ధమ్మ ఆర్ నాట్ సేమ్. ఎందుకంటే బుద్ధిజం అనేది ఇట్ ఈస్ ఏ రిలీజియన్, అది ఒక మతపరమైన మతం. ధమ్మ ఇట్ ఈస్ ఏ కోడ్ ఆఫ్ పైటీ, అంటే అది ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిన ఒక నైతిక విలువలు అనమాట. ధమ్మ ఇస్ సింప్లీ ఎథికల్ కోడ్. మనకి ఇప్పుడు ఎలాగైతే కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఉంటుందో అటువంటి ఎథికల్ కోడ్ అనమాట ధమ్మ అనేది. అందులో మెయిన్ ప్రిన్సిపల్స్ వచ్చేసి ఎల్డర్స్ ని గౌరవించాలి, బ్రాహ్మణులకి రెస్పెక్ట్ ఇవ్వాలి, సాక్రిఫైసెస్, యానిమల్ సాక్రిఫైసెస్, జంతు బలులు చేయకూడదు, బుద్ధుల్ని అందరినీ గౌరవించాలి అనే ఒక ఎథికల్ కోడ్ ఉంటుందన్నమాట. దాన్ని ప్రమోట్ చేయడానికి ఈ క్రియేటెడ్ ఎ సెపరేట్ అఫీషియల్స్ కాల్డ్ ధమ్మ మహామాత్రాస్. ధమ్మ మహామాత్రాస్ అనే స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ అఫీషియల్స్ ని క్రియేట్ చేసి వాళ్ళు ఊరు అంతా తిరిగి ధమ్మాన్ని ప్రబోధించేవాళ్ళు, ధమ్మాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు అనమాట. అలాగే హియర్ హీ సెంట్ ఎ గ్రూప్ ఆఫ్ మెసెంజర్స్ టు హిస్ కాంటెంపరీస్, హిస్ ఇంపార్టెంట్ కింగ్స్ అరౌండ్ ద వరల్డ్. ఇది చాలా ఇంపార్టెంట్. అశోకుడు ఎక్కడెక్కడికి పంపించాడు, ఏ కింగ్స్ కి తన యొక్క మెసెంజర్స్ ని పంపించాడు. బుద్ధిజం ప్రమోషన్ వేరు, ధమ్మాని ప్రమోట్ చేయడం వేరు. ధమ్మాని ప్రమోట్ చేయడానికి ఎక్కడెక్కడికి పంపించాడు? He mainly sent to his emissaries to Magus of Cyrene, Ptolemy Philadelphus of Egypt, Alexander of Epirus, Gonidas of Macedonia,
అంటే ఈ రాజులందరికీ కూడా తన యొక్క మెసెంజర్స్ ని పంపించాడనమాట. ఆగస్ ఆఫ్ సైరీన్, టాలమీ ఆఫ్ ఈజిప్ట్, అలెగ్జాండర్ ఆఫ్ ఎపిరస్, అలెగ్జాండర్ గొనడస్ ఆఫ్ మాసిడోనియా, వీళ్ళందరికీ కూడా తన మెసెంజర్స్ ని పంపించాడు. అంటే ధమ్మాన్ని ప్రబోధించడంలో ఆయన చేసిన ఇనిషియేటివ్స్ అన్నమాట. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మహీంద్ర అండ్ సంగమిత్తాన్ని బుద్ధిజం ప్రమోషన్ కోసం పంపించాడు, వీళ్ళని ధమ్మ ప్రమోషన్ కోసం పంపించాడు. రెండు డిఫరెన్స్. బుద్ధిజం ప్రమోషన్ కోసం మహారక్షిత మిగతా చాలా మందిని పంపించాడు. ప్రత్యేకంగా ధమ్మాని ప్రమోట్ చేయడానికి మెసెంజర్స్ ని వాళ్ళకి ఈ గ్రీక్ అండ్ యూరోపియన్ కింగ్స్ కి పంపించాడు అనమాట. యా, నౌ దిస్ ఈజ్ అబౌట్ అశోకాస్ ధమ్మ. Let us further understand about the Mauryan administration. మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ ఎలా జరిగేది, అంత వాస్ట్ ఎంపైర్ ని ఎలా అడ్మినిస్టర్ చేసేవాళ్ళు అని అంటే, దే హ్యావ్ డైవర్స్ అండ్ ఎలాబరేట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. చాలా సెంట్రలైజ్డ్ అండ్ హైలీ స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. దాన్ని మెయిన్ గా ది ఎంపైర్ ఇస్ డివైడెడ్ ఇంటూ త్రీ పార్ట్స్ గా ఎంపైర్ ని డివైడ్ చేశారు. వన్ ఇస్ ద మెట్రోపాలిటన్ సెంటర్. మెట్రోపాలిటన్ అని అంటే ఎంటైర్ పాటలీపుత్ర మగధ రీజియన్ ఏదైతే ఉందో దాన్ని మెట్రోపాలిటన్ కోర్ అంటారు అనమాట. ఇది డైరెక్ట్ గా ఎంపరర్ కంట్రోల్లో ఉండేది. ఈ రీజియన్ అంతా ఎంపరర్ కంట్రోల్లో ఉండేది, విత్ ఇట్స్ క్యాపిటల్ అట్ పాటలీపుత్ర. మొత్తం డైరెక్ట్ ప్రతి ఆర్డర్స్ కూడా ఎంపరర్ నుంచి వస్తాయి. సెకండ్ వచ్చేసి కోర్ ఏరియా ఈజ్ ఎసెన్షియలీ ద మహాజనపదాస్ రీజియన్. నార్త్ ఇండియా మొత్తం కూడా కోర్ ఏరియా అన్నమాట. ఇంతకు ముందు మహాజనపదాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కోర్ ఏరియాగా చేశారు. ఇక్కడ దే హ్యావ్ దేర్ ఇండిపెండెంట్ గవర్నర్స్. ఇప్పుడు ఇండిపెండెంట్ గవర్నర్స్, వైస్ రాయ్స్ ఉంటారు, కాకపోతే ఎంపరర్ యొక్క ఆర్డర్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెరిఫరీస్ అన్నమాట. ద లాస్ట్ వన్ ఈస్ పెరిఫరీస్. ఈ పెరిఫరీస్ లో వీ హ్యావ్ మోస్ట్లీ సౌత్ ఇండియా అండ్ ద నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్. సౌత్ ఇండియా అండ్ నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్ ఉండేవన్నమాట. ఇక్కడ ఏంటి అని అంటే, దే హ్యావ్ గ్రేటర్ ఇండిపెండెన్స్, గ్రేటర్ అటానమీ ఫర్ దీస్ ప్లేసెస్. ఇక్కడ ఉండే వైస్ రాయ్స్ కి, ఇక్కడ ఉండే గవర్నర్స్ కి గ్రేటర్ ఇండిపెండెన్స్ ఉండేది, అటానమీ ఉండేది. ఎందుకు అని అంటే, వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు కదా, రాజ్యానికి చాలా దూరంగా ఉన్నారు కాబట్టి ఎక్కువ పవర్స్ ఉండేది. ఇక్కడ మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఏంటి మౌరియన్స్ ఫుల్ హైలీ సెంట్రలైజ్డ్, ప్రతిదీ ఎంపరర్ కంట్రోల్లోనే ఉంటుందని. కాదు, ఎంపరర్ కంట్రోల్లో ఉన్నది ఒక ఏరియా మాత్రం ఎంపరర్ డైరెక్ట్ కంట్రోల్లో ఉండేది. మిగతా ఏరియాస్ లో ఈ వైస్ రాయ్స్ కి, గవర్నర్స్ కి కొన్ని పవర్స్ ఉంటాయన్నమాట, వాళ్ళు సరిగ్గా అడ్మినిస్టర్ చేయడానికి అని. అలాగే దే హ్యావ్, మనం చెప్పుకున్నాం కదా ప్రావిన్సెస్ గా డివైడ్ చేశారు అని, విత్ దేర్ సెంటర్స్ ఎట్ తక్షశిల, ఉజ్జయిన్, సువర్ణగిరి అండ్ తౌశాలి. And they have an elaborate system of bureaucracy and tax administration. ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని నడిపించాలి అని అంటే చాలా ఎక్కువ రిసోర్సెస్ కావాలి, హ్యూజ్ రిసోర్సెస్ కావాలి. సో దే హ్యావ్ డైవర్స్ ట్యాక్స్ రిసోర్సెస్. అగ్రికల్చర్, ట్రేడ్, ఇండస్ట్రీస్, సొంతంగా ఇండస్ట్రీస్ రన్ చేసే వాళ్ళు, ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద ట్యాక్స్ చేసేవాళ్ళు, మైనింగ్ యాక్టివిటీని కంట్రోల్ చేసేవాళ్ళు, ఎలాబరేట్ సిస్టమ్ ని మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. అండ్ దే యూస్ టు కలెక్ట్ న్యూమరస్ ట్యాక్సెస్. చాలా ఎలాబరేట్ టాక్సేషన్ సిస్టమ్ అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. యా, నెక్స్ట్ ఆఫ్టర్ ద మౌర్యాస్ తర్వాత వచ్చిన ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఏంటి? మౌర్యాస్ తర్వాత ద పోస్ట్ మౌర్యన్ పీరియడ్ లో, పోస్ట్ మౌర్యన్ ఏజ్ లో వీ హ్యావ్ ద రైజ్ ఆఫ్ న్యూ కింగ్డమ్స్. మౌర్యన్ ఎంపైర్ పతనం అయ్యాక మనకి కొత్తగా వచ్చిన డైనాసిటీస్ ఏంటి, ప్రామినెంట్ డెవలప్మెంట్స్ ఏంటి అనేది చూద్దాం అనమాట. పర్టికులర్ గా ఏమైంది అంటే, ఆఫ్టర్ ద మౌర్యాస్ వీ హ్యావ్ ద రైజ్ ఆఫ్ న్యూ సిస్టమ్స్ ఆర్ న్యూ డైనాసిటీస్ అండర్ శాతవాహనాస్. డెక్కన్ లో శాతవాహనాస్ రైజ్ అయ్యారు. అండ్ నార్త్ ఇండియాలో దిస్ ఈస్ ద ఏజ్ ఆఫ్
ఇన్వేజన్స్, ఫారినర్స్ రావడం, అటాక్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఎస్పెషలీ ద షాకాస్, ద కుషానాస్ ద ప్రామినెంట్ ఇన్వేడర్స్. షాకాస్ వచ్చారు, షాకాస్ తర్వాత కుషానాస్ వచ్చి వాళ్ళ ఎంపైర్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అనమాట. ఇక్కడ న్యూ నోషన్స్ ఆఫ్ కింగ్షిప్ అని ఎందుకు అన్నాడు అని అంటే, అంతవరకు మౌరియన్స్ ఒక సిస్టమ్ కంప్లీట్ గా ఎస్టాబ్లిష్ చేస్తే ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేసి కొత్త టైప్ ఆఫ్ కింగ్షిప్ అనేది డెవలప్ అయింది. వాటిల్లో ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే ద డివైన్ థియరీ ఆఫ్ కింగ్షిప్. కింగ్ దేవుడితో సమానం, కింగ్ కి అంత ఎక్కువ పవర్స్ ఉంటాయి, కింగ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్, కింగ్ ఈజ్ ఈవెన్ కన్సిడర్డ్ యాజ్ దేవపుత్ర, దేవుని కొడుకులుగా భావించే వాళ్ళు అనమాట, దేవపుత్ర అని అంటారు. దిస్ ప్రాక్టీస్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద కుషానాస్ ఇంట్రడ్యూస్ చేశారనమాట ఈ కాన్సెప్ట్, అంటే డివైన్ థియరీ ఆఫ్ కింగ్స్. అలాగే కుషానాస్ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డ్యూయల్ అథారిటీ, అంటే తండ్రి కొడుకులు ఒకేసారి రూల్ చేసేవాళ్ళు. తండ్రి ఒకవైపు రాజ్యాన్ని రూల్ చేస్తే కొడుకు ఇంకొక వైపు రాజ్యాన్ని రూల్ చేసేవాడు అనమాట. ఆ టైప్ ఆఫ్ కింగ్షిప్ అనేది కుషానాస్ ఇంట్రడ్యూస్ చేశారు. న్యూ ఎలిమెంట్స్ ఆఫ్ కింగ్షిప్ అనేవి ఇండియాలోకి వచ్చాయి అన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ కింగ్షిప్ లో, ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటి అంటే ద ఎమర్జెన్స్ ఆఫ్ ఫ్యూడల్ లార్డ్స్ ఆర్ సామంతాస్. సామంతాస్ అనే వాళ్ళు స్టార్ట్ అయ్యారనమాట. అంటే ఒక పవర్ఫుల్ కింగ్ ఉంటాడు, ఆ కింగ్ కింద అతని కంట్రోల్లో ఉండే సామంత రాజులు ఎమర్జ్ అయ్యారు. దీనివల్ల ఏమైంది అని అంటే అథారిటీ అనేది డిస్ట్రిబ్యూట్ అయింది. ఒకరి దగ్గరే, ఒక ఎంపరర్ దగ్గరే పూర్తిగా పవర్ ఉండడం కాకుండా, ఎంపరర్ ఉంటాడు కానీ అతని కిందన సామంత రాజులు, వాళ్ళకి కొన్ని అటానామికల్ పవర్స్ ఉంటాయి. వాళ్ళ కింగ్డమ్ లో వాళ్ళకి ఎక్కువ పవర్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ ట్రూప్స్ మెయింటైన్ చేసుకోవచ్చు, అన్ని చేయొచ్చు. కాకపోతే ఈ ఓవర్లార్డ్ కంట్రోల్లో ఉంటారు. యా, నెక్స్ట్ ఇదే పీరియడ్ లో, ఎస్పెషల్లీ పోస్ట్ మౌరియన్ పీరియడ్ లో ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఏంటి అంటే the rise of land grants. Land grants is a new feature in this period. పోస్ట్ మౌరియన్ పీరియడ్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే ద రైజ్ ఆఫ్ ల్యాండ్ గ్రాంట్స్. శాతవాహనాస్ వర్ ద ఫస్ట్ టు స్టార్ట్ ద ప్రాక్టీస్ ఆఫ్ ల్యాండ్ గ్రాంట్స్. భూదానాలు చేయడం శాతవాహనాస్ స్టార్ట్ చేశారనమాట. అంటే బ్రాహ్మణులకి వాళ్ళ వాళ్ళకి నచ్చినట్టుగా భూమిని దానం చేసేవాళ్ళు. ఈ భూదానాల వల్ల సొసైటీ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిందనమాట. పర్టికులర్లీ ద బ్రాహ్మణ్స్ వర్ డొనేటెడ్ లార్జ్ స్పేస్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ టు ప్రమోట్ అగ్రికల్చర్, టు ప్రమోట్ కల్టివేషన్. అండ్ అంటే అప్పట్లో ల్యాండ్ అనేది చాలా ఎక్కువగా ఉండేది కదా, ఆ ల్యాండ్ అంతటిని కల్టివేషన్ లోకి తీసుకురావాలి అని ఈ భూదానాలు అనేవి ఎక్కువగా చేసేవాళ్ళు అనమాట. ద శాతవాహనాస్ వర్ ద ఫస్ట్ టు ప్రమోట్ ల్యాండ్ గ్రాంట్స్ ఇన్ ఇండియా. ఆ తర్వాత ల్యాండ్ గ్రాంట్స్ అనేది ఒక పెద్ద ఉప్పెనగా మారి ఎంటైర్ ఏన్షియంట్ ఇండియా నుండి మిడివల్ ఇండియా ట్రాన్సిషన్ కే కారణమైంది అనమాట. ద మెయిన్ రీజన్ బిహైండ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఏన్షియంట్ టు మిడివల్ ఇండియా ఇస్ ద ప్రొఫ్యూజన్ ఆఫ్ ల్యాండ్ గ్రాంట్స్ లీడింగ్ టు ల్యాండ్ బేస్డ్ ఎకానమీ. ల్యాండ్ బేస్డ్ ఎకానమీగా తయారవడానికి ఫస్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ శాతవాహనాస్ టైంలో జరిగిందనమాట. This is the prominent or the important aspects which we have discussed in this chapter, particularly from Mahajanapadas to Mauryas. Mahajanapadas లో ఎస్పెషల్లీ ప్రామినెంట్ మహాజనపదాస్ ఏంటి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుగుతారు అని డిస్కస్ చేసాం. నెక్స్ట్ మౌర్యాస్ లో మౌరియన్ సోర్సెస్, ఎస్పెషల్లీ అశోకన్ ఇన్స్క్రిప్షన్స్, మౌరియన్ అడ్మినిస్ట్రేషన్, అర్థశాస్త్ర, వాళ్ళ యొక్క గవర్నెన్స్ ఎలా ఉండేది, ధమ్మ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ శాతవాహనాస్ ఆర్ పోస్ట్ మౌరియన్ పీరియడ్ లో ఉన్న ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటి అనేది చూసాం. దిస్ ఈస్ లార్జ్లీ ద టాపిక్స్ వీ హ్యావ్ కవర్డ్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్. ఇది ఎన్సిఆర్టి ఫోకస్డ్ రివిజన్ క్లాస్ అంతే, మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కాదు, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ రివిజన్ క్లాసెస్.
Yeah, we have discussed about the Mauryans, the Mahajanapadas, and the prominent developments in this period. యా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ గానీ, క్లారిఫికేషన్స్ గానీ ఏమైనా ఉన్నాయా ఈ పర్టిక్యులర్ చాప్టర్ సంబంధించి? Am I audible to you? See, these are meant for revision purpose. అంటే ఎగ్జామ్ టైంలో ఒకేసారి అన్ని రివిజన్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. పర్టికులర్ గా డీటెయిల్డ్ కాన్సెప్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం కాకుండా కోర్ ఎన్సీఆర్టీస్ లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ ఏరియాస్ ఫోకస్ చేయాలి, ఎలా క్వశ్చన్స్ అడుగుతారు అనేవి డిస్కస్ చేస్తాం. Yeah, do you have any doubts or clarifications you can ask? These Satavahanas have two capitals. One is Amaravati and the other one is Pratishthanapura. Satavahanas have two capitals, Amaravati and Pratishthanapura. Okay, then we'll meet in the next class. Next class lo kaludam. If you have any doubts or queries, you can ask. See, previous year questions చూడండి పర్టికులర్ గా ఈ చాప్టర్ నుండి పర్టికులర్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చేది అని అంటే మహాజనపదాస్ లో నేను చెప్పాను కదా ఆ జనపదాస్ ఏంటి, వాటి యొక్క క్యాపిటల్స్ ఏంటి, ఆ క్వశ్చన్స్, బుద్ధునికి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ లిటరేచర్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. మౌర్యాస్ కి సంబంధించి మోస్ట్లీ ద క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ అశోకన్ ఇన్స్క్రిప్షన్స్, ఐదర్ అర్థశాస్త్ర ఆర్ అబౌట్ అడ్మినిస్ట్రేషన్ లో అఫీషియల్స్ గురించి వాటి గురించి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. దీస్ ఆర్ ద ఫోకల్ ఏరియాస్ ఇన్ దీస్ చాప్టర్స్. వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. కోటిలింగాల అనేది వాళ్ళ క్యాపిటల్ కాదు. కోటిలింగాల అనేది ఒక ఇంపార్టెంట్ సెంటర్. ఎర్లీ శాతవాహనాస్ టైంలో అది ఒక ప్రామినెంట్ సెంటరే కానీ వాళ్ళ రాజధాని కాకుండా ఇప్పుడు ప్రొక్లెయిమ్ చేయలేదు. ఒక ఇంపార్టెంట్ సెంటర్ అక్కడ నుంచి అయ్యారు అనే ఉంటది కానీ వాళ్ళ రాజధాని అని కోటిలింగాలను ఎప్పుడు చెప్పలేదు వాళ్ళు. అంటే మొట్టమొదటి శాతవాహనుడు శ్రీముఖ శాతవాహన కోటిలింగాలకు చెందిన ఆ ఏరియాలో ఆయన రూల్ చేసేవాడని చెప్పారు తప్ప ఆ తర్వాత మేజర్ క్యాపిటల్ గా దాన్ని కన్సిడర్ చేయలేదు. ఓకే, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.